ప్రపంచంలో అందరూ 7 వింతల గురించే మాట్లాడుకుంటారు సార్, కానీ ప్రపంచానికి తెలియని 8వ వింతే మీ వాడు సార్. సారీ చెప్పే కూడా మీ వాడు అలా కొట్టిస్తూనే ఉంటాడు సార్. సార్ ఈ ఒక్కసారికి మా వాడిని క్షమించండి సార్. పైగా మా వాడు కాలేజ్ టాపర్ సార్. మిగతా కాలేజీలకి గట్టి పోటీ ఇవ్వచ్చు. మార్కెటింగ్ సార్. శత్రువు నుంచి కాపాడుకోవడానికి అనుభవం అవసరం కదా అని చెప్పి జేబులో పెట్టుకు తిరగలేం కదా సార్. అయినా మా వాడు కొట్టింది బయటవాడినే కదా సార్. కానీ దెబ్బతిన్నది మా చైర్మన్ బంధువు. అలా సౌండ్ చేయకే బాబు, అసలే నాకు బీపీ. అర్థమైంది సార్. అయినా మీరు మాత్రం ఏం చేయగలరు సార్? టీసీ ఇచ్చేయండి సార్. ఒక్క నిమిషం అలాగే ఉన్నాడు సార్. ఇదిగో టీసీ, అది తీసుకుంటే ఈ గిఫ్ట్ ఫ్రీ. ఏంటి టీసీ? డాడీ మీరేం టెన్షన్ పడకండి, నా ఫ్రెండ్స్ చదివే కాలేజ్లో ఆల్రెడీ సీట్ కన్ఫర్మ్ చేసేసా. అంటే ఆల్టర్నేట్ కాలేజీలో సీట్ కూడా అరేంజ్ చేసుకుంటావు, కానీ నీ యాటిట్యూడ్ మార్చుకోవాలన్నమాట. ఒకరి కోసం నా యాటిట్యూడ్ మార్చుకోండి డాడీ. ఏ టైంలో కన్నా నేను ఇవాళ ఒక 5 minutes తొందరగా రమ్మన్నారు. తండ్రి కూతుళ్ళిద్దరూ కూడ పలికినట్టు ఎప్పుడు ఒకేసారి ఎలా వస్తారో. ఇది నా కూతురే, నా పెంపకం అలాంటిదే. కన్నార్లే గొప్ప, మీరొక్కరే కూతుర్ని కన్నట్టు. అయ్యగారు, ఈ రోజు ఎవరికి బాగాలేదమ్మా? మా అత్తమ్మకి తిన్నది అరగడం లేదటండి. ప్రతిరోజు ఎవరికో ఒకరు బాగలేదని నా దగ్గర మందులు రాయించుకొని వెళ్తున్నావు. కొంప తీసి సెపరేట్ గా క్లినిక్ పెట్టలేదు కదా? ఎందుకంటే నువ్వు మా ఇంట్లో పనిచేస్తున్నావో నేను మీ ఫ్యామిలీకి డాక్టర్ గా పనిచేస్తున్నానో నాకు తెలియట్లేదు. తీసుకో అమ్మా, రా అమ్మా. వెరీ గుడ్. మీలాంటి మెరిట్ స్టూడెంట్స్ మా కాలేజీలో చేరడం నిజంగా మేము వెరీ లక్కీ. ఆల్ ది బెస్ట్ మిస్టర్ కార్తిక్. నౌ యూ కెన్ గో టు యువర్ క్లాస్ రూమ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. మీరు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నా సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చేసాయి. మేము వెయిట్ చేస్తున్నాను, మీకు ఎవరు చెప్పాడు? ఎవరాది? రే నాకు తెలుసురా, మీరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే టైప్ కాదు, టిక్ టాక్ లో అమ్మాయిల వీడియోల కోసం వెయిట్ చేసే టైపు. నేను మాట్లాడేది అమ్మాయిల గురించి. నేను ఏం చెప్తున్నాను? కామర్స్ గురించి సార్. కరెక్ట్. రే బీటెక్ లో కామర్స్ ఎందుకు ఉంటదిరా? ఉంటది. ఎందుకు ఉండదు? ఇదిగో అమ్మాయిలు, మీరు చెప్పండి నేనేం చెప్తున్నాను. సెమిస్టర్ రిజల్ట్స్ గురించి సార్. షార్ప్ గర్ల్స్, ఒక్కసారైనా మగభేదవాళ్ళ క్లాస్ ఫస్ట్ వస్తారేమో అనుకుంటే ఈసారి కూడా అమ్మాయిలు వచ్చారు. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు మేఘనా. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ మేఘనా. ఏంట్రా? ఏంట్రా? ఆగరా. రాని ఏమన్నారా? వాడినన్నా ఆరాకా సార్, కాస్త ఆగరా అన్నాను సార్. సార్ కార్తీక్ సార్, నా ఫ్రెండ్ ఎప్పుడు చెప్తుంటా కదా, మంచి బాస్కెట్బాల్ ప్లేయర్ సార్. కార్తిక్, హాయ్ సార్. నైస్ మీటింగ్ యూ. ఐ హర్డ్ లాట్ అబౌట్ యూ మ్యాన్. ఐ మీన్ వీడి గురించి ఎప్పుడు బాగా చెప్తుంటాడు సార్. మీ గురించి కూడా చాలా బాగా చెప్పారు సార్. ఏదో వాడి అభిమానం, ప్రేమ. ఒక్క నిమిషం, మళ్ళీ వస్తాను, మళ్ళీ కలుద్దాం. ఇంగ్లీష్ మేడం రా సార్. లవ్. అవునరా, ఇందాక క్లాస్ రూమ్ లోని మేఘనాకి సెమిస్టర్ ఫస్ట్ వచ్చిందంటే ఎవడు రియాక్ట్ అవ్వలేదేంట్రా? నువ్వు కొత్త కదా మామా, నీకు అమ్మాయి గురించి తెలీదు. ఆ అమ్మాయి క్యారెక్టర్ అంతా కొంత డిఫరెంట్. అవునా? ఏంట్రా? ఏంటి ఆ అమ్మాయి క్యారెక్టర్? కొంచెం క్లారిటీగా చెప్పండి. మేఘనా ఐ లవ్ యూ. రే ఆ పోజ్ ఏంట్రా, అడుగు తినేవాళ్ళలాగా. అడుగు తినేవాడికి నాకు పెద్ద తేడా ఏముంది చెప్పు? వాడు జనాల దగ్గర అడుగు తింటాడు, నేను నా మేఘన దగ్గర అడుగు తింటా. రే నాకు ప్రేమ అంటే ఇష్టం లేదు, నాకు గోల్ ఉంది. అది ఇదివరకే చెప్పాను కదరా. చెప్పావు, కానీ 2 రోజుల్లో మనసేమన్నా మార్చుకున్నావేమో అని. మనసేమో గానీ చెప్పులు మాత్రం మార్చుకుంది. నేను లవ్ చేస్తుంది మేఘనాని, మధ్యలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? నాలాంటి అందమైన అబ్బాయి నీకు పర్లేదని కుళ్ళు నీకు. మేఘనా ఐ లవ్ యూ. 4 నెలల నుంచి తిరుగుతున్నా, ఈ బొకే తీసుకుని నా లవ్ యాక్సెప్ట్ చేయొచ్చుగా. ప్లీజ్ మేఘనా ప్లీజ్. బొకే నెలకేసి కొట్టినంత మాత్రాన వదిలేస్తాను అనుకోకు. రోజుకొక బొకేతో వస్తా. వట్టి విక్రమార్కుల్లా నా ప్రేమని సాధిస్తా. సచ్చినోడా, అది వట్టి విక్రమార్కుడు కాదురా, బట్టి విక్రమార్కుడురా. ఇంటి పేరు మారితేనేం విక్రమార్కుడేగా. ఈసారి మళ్ళీ బొకేతో వస్తా, నా మేఘన మనసు సాధిస్తా.
వీడు మారాడే. ఈ నిలా వదిలేస్తే లాభం లేదు. చెప్తాను వీడి సంగతి. నమస్కారం అండి. ఇదేంటి ఏకంగా వాళ్ళ నాన్న తీసుకొచ్చింది? రా బాబు, నువ్వు కూడా రా. మా అమ్మాయి మేఘన ఎల్కేజీ నుంచి ఇప్పటి వరకు ప్రతి దాంట్లో ఫస్ట్. కానీ మీ అబ్బాయి మా అమ్మాయిని లవ్ చేస్తున్నానని రోజు వెంటపడుతున్నాడు. ప్రేమించడం తప్ప నాన్న? ఎవడన్నాడు ప్రేమించడం తప్పని? ఇప్పటి వరకు వాళ్ళు చెప్పింది అదే కదా నాన్న. నీకు ఎలా అర్థమైందా? అబ్బే, నీలాంటి అచ్చోసిన అంబోతు అద్దాల మెడలో ఉన్న అందమైన అందాల బొమ్మను ఆశపడకూడదు చెప్పెళ్ళారు నాన్న. వాడు మంచోళ్ళు. అదే ఇంకొకడు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారనుకో, ఏమైంది నాన్న? ఏమవుతుందా? ఓ మాటల్లో చెబితే అర్థం కాదురా పశువా. మేడం వస్తుంది, రెడీగా ఉండు. మీరు అలాగే టైం పాస్ చేస్తూ ఉండండి, మిగతాది నేను చూసుకుంటాను. రండి రండి, కూర్చోండి. ఏంటి సార్, ఎప్పుడు ఏ రెస్టారెంట్లోనో షాపింగ్ మాల్లోనో కలిసేవాళ్ళం. సడన్ గా ఇలా ఏంటి పార్క్ లో? ఎక్కడైతే 10 రూపాయలు పల్లెలతో సరిపెట్టుకోవచ్చు కదా. ఏంటి సార్ మాట్లాడరు? ఏం లేదు, ఇక్కడైతే చెట్లు, పక్షులు, మనశ్శాంతిగా ఉంటది కదా, పీస్ ఆఫ్ మైండ్ ఉంటది, ప్లెజెంట్ ఉంటది. ఓకే. చెప్పండి. పొద్దున ఇంట్లో కరెంట్ లేదండి, గీజర్ పని చేయలేదు, చన్నీళ్ళతో స్నానం చేయాల్సి వచ్చింది. చీర బాగుంది, నైస్ సారీ, గుడ్. మీరు కొనిచ్చిందే సార్. చూడరా, మనం పార్టీకి డబ్బులు అడిగితే ఇవ్వడు కానీ మేడానికి మాత్రం చీరలు కొనిస్తాడు. అది బ్లూ సారీ కూడా ఒకటి బాగుంటదిగా, అది కూడా. అది ఇంకా లైనింగ్ అవ్వలేదు. ఓ అదా ప్రాబ్లం. రేపు వెళ్ళి కుట్టించుకుందాం. సారేంట్రా లంగాలు లైనింగ్ల గురించి మాట్లాడుతున్నాడు. వయసు అయిపోయి ప్రేమలో పడితే ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటారు. ఏమైందిరా? టైరో పీచే దేకో. ఏం చేస్తుర్రేడా? సార్, మేమిద్దరం లెక్చరర్ సార్. సమాజానికి మంచి నేర్పించాల్సిన మీరు మన భారతీయ సంస్కృతిని ఇలా పార్కులు పాలు చేస్తారా? అయ్యో అదేం లేదు సార్. ఇవ్వండ్రా తాళి. వద్దండి ప్లీజ్, మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. అయినా మేము లవర్స్ కాదండి. అవునండి. లవర్స్ కానప్పుడు పార్క్ ఎందుకు వచ్చారు? ఇలాంటి కథలు చాలానే విన్నాం గానీ ముందు తాళి కట్టించుకో. ఏం ఆడతారండి? పార్క్ తాల్గడతారా? షీస్ ఫ్రమ్ రెస్పెక్ట్ ఫ్యామిలీ, ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ రెస్పెక్ట్ ఫ్యామిలీ. రేపు మా ఇంట్లో ఏం చెప్తాం? ఎవరా తాళి? ఏం చేస్తానే. ఓహో, ఏంట్రా చూస్తున్నావు? కట్టు, త్వరగా కట్టు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అలా చూడండి. ఏంట్రా చూస్తున్నావు? వెయ్యి 3 ముళ్ళు వెయ్యి. త్వరగా కట్రా. కట్టు. కడుతున్నాగా. మీ పెళ్లికి గుర్తుగా ఒక గ్రూప్ సెల్ఫీ దిగుదాం. రండ్రా. ఇటు పక్క రండి. హలో, ఈ ఫోటోలన్నీ ప్రెస్ వాళ్ళకి ఇస్తాము. రేపు పొద్దున్నే పేపర్లో చూడండి. మీ పేరెంట్స్ కి బంధువులకి ఏమైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పేసేయండి. హ్యాపీ మ్యారేడ్ లైఫ్. నాకేం తెలియదండి, అనుకోకుండా తర్వాత టైం పాస్ అవుతుంది. పార్క్. కంగ్రాచులేషన్స్ కార్తిక్. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మన కాలేజ్ పరువు నిలబెట్టేవా. ఈ శుభ సందర్భంలో మనం ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నా మాట విని మేఘ్నన్ వాలంటీర్గా సెలెక్ట్ చేశారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. ఎనీ టైం కార్తిక్, ఎనీ టైం. లెట్స్ ఎంజాయ్. థ్యాంక్ యూ సార్. సార్, మీరు మేడం విషయంలో హ్యాపీగా ఉన్నారు కదా? ఏం హ్యాపీ లే కార్తిక్, నా వైపు నుంచి ఓ చిన్న మిస్టేక్ ఉన్న వదిలేయడానికి వస్తుంది. అదేం సార్ అలా అంటున్నారు? నా బాధ మీతో తప్ప ఇంకెవరితో చెప్పుకుంటాను రా. మీ క్వశ్చన్ తెలుసా? మా ఇద్దరి మధ్య పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మ్యాటర్ లేదురా. మ్యాటర్ లేదా? మరి డాక్టర్ సంబంధం చూపించుకోవచ్చు కదా. ఏయ్, నువ్వు చూసుకో.
సార్తో ఏం మాట్లాడో తెలియదు నీకు. అయినా సార్ మీరు మేడంకి మీ లవ్ సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయట్లేదని మా ఫీలింగ్. ఏం మాడుతున్నావు కార్తీక్? లైట్ వేసుకు మరీ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. కలర్ చూసి భయపడుతున్నావు. ఈసారి లైట్ లాప్ చేసి ప్రపోజ్ చేయండి. వీడు ఆటో పంచ్. సర్లే చూసించాలు ఆర్డర్ ఆర్డర్ గడ్డకు లేవు, నీకు చాలు. బిల్ ఎక్కువైపోయింది. వేరే బిల్ పెట్టరా. సార్ బిల్ సార్. బిల్ ఎవరికి ఎవడో తెలియదా నీకు? అవతల పెద్ద మంది పెట్టుకుని నాకిస్తే అతని పెద్దరికి ఏమవ్వాలి? సార్ బిల్. బిల్ పే చేసుడు మాత్రం పెద్ద రకం గుర్తవుతుంది యాదవులకి. లెట్స్ గో. దొరకరా సార్. రా ఒకసారి వచ్చి వెళ్ళి నోట్లో మిషన్ పెట్టు. సరే సార్. పోదమాను గట్టిగా ఊదు. సార్ పన్నేంటి సార్? ఇప్పుడు చెప్పు రాజా, ఏ టెంపుల్ నుంచి వస్తున్నావు? అంటే దుర్గా టెంపుల్ దగ్గర ఉన్న దుర్గా బార్ నుంచి వస్తున్నాను సార్. మీరంతా స్టూడెంట్సేనా? ఏ కాలేజ్? కాలేజ్. మరి నువ్వు రాజా? సేమ్ కాలేజ్ సార్. ఏ గ్రూపు? ఈ గ్రూప్ ఆ గ్రూప్ కాదు సార్. ఏ గ్రూప్ అని చదివేస్తాను సార్. అడిగారా? చూడు దుర్గారావు, సార్ లెక్చరర్ అంట. వాళ్ళ స్టూడెంట్స్ తోనే మందు తాగి మనకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిండు. కార్ తీసి పక్కకు పెట్టు. పొద్దునే వాళ్ళ వైఫ్ని తీసుకుని కౌన్సిలింగ్ రమ్మని చెప్పు. వెళ్ళండి. పదండి. మంచి శాలరీ వస్తుంది, డ్రైవ్ని పెట్టుకోవచ్చు కదా సార్. ఏంటి ఈవిడే సార్ మీ వైఫ్? అదే డమ్మీ వైఫ్. ఈయనే మా సారు. ఈయనకే వైఫ్ యాడ్ చేయాలి. చూపించమంటారండి ఏంటి పెర్ఫార్మెన్స్? ఇక్కడ కాదు కానీ లోపల చూపిద్దే కానీ పర్ఫార్మెన్స్. పదా. లోపల ఎవరు ఉండరు కదా. వెళ్ళవమ్మా. మావిడే ఈవిడ ఎక్కడో చూసినట్టుంది. వీడు ముందే తెలుసా నీకు? నన్ను ఫస్ట్ టైం లాడ్జ్ లో రైడింగ్ లో పట్టుకుని తీడే సచ్చినోడు గుర్తుపట్టేసినట్టున్నాడు. మీరు ఏ గుడిలోనో చూసుంటారు సార్. మా వైఫ్ కొంచెం భక్తి ఎక్కువ. పదే. మా వైఫ్ అండి. ఏమా మీ ఆయన మొంత తాగుతాడని మీకు తెలుసా? తెలుసు సార్. బయట ఎందుకు తాగడము, ఇంట్లోనే తాగొచ్చు కదా. వీలైతే నేను కూడా కంపెనీ ఇస్తాను అంటే కూడా వినకుండా బార్కి వెళ్ళి తాగొస్తూ మీకు దొరికిపోతూ ఉంటాడు సార్. పర్ఫార్మెన్స్ చింపేస్తుందిగా. మా వాళ్ళు ఆడిషన్ చేసి మరి తీసుకొచ్చినట్టున్నారు. రేయ్, ఇంత మంచి మనసున్న భార్యకి ఎలా ద్రోహం చేయాలనిపిస్తుందిరా? సార్ రేపటి నుంచి నా భర్తను బార్లో కాకుండా ఇంట్లోనే తాగేలా జాగ్రత్తగా చూసుకుంటాను సార్. రేయ్, ఇంకోసారి తాగి దొరికితే లోపలేసేస్తాను. పో. పని అయిపోయిందా సార్? హే అదే కౌన్సిలింగ్ సార్. రే, నన్ను ఒక పెద్ద ప్రాబ్లం నుంచి సేవ్ చేసినందుకు మీ అందరికి థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్ మీ డమ్మీ వైఫ్ తో 1 సెల్ఫీ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. లవ్ మ్యారేజ్ చేస్తారు రోజు సార్. ఆ ఫ్రెండ్స్కి ఏముంది, వాళ్ళు అలాగే చెప్తారు. వాళ్ళదేం పోయింది, తర్వాత అనుభవించేది మీరు. ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నా మాట వినండి. తర్వాత మీ ఇష్టం. ఓకే సార్, బాయ్. ఎప్పట్లాగా ఈ సెమిస్టర్ కూడా మేఘనానే ఫస్ట్ అని మీకులాగా నేను కూడా అనుకున్నాను. నువ్వు సెకండ్ వచ్చావు. ఫస్ట్ ఎవరు వచ్చారో చెప్పాలని నాకు అస్సలు లేదు, కానీ చెప్పక తప్పదు. ఈ సెమిస్టర్ టాపర్ కార్తీక్. రాక రాక ఒకడికి క్లాస్ ఫస్ట్ వస్తే జాతర చేసినట్టున్నారే. అప్పండే సార్, మీ ప్రెస్టేషన్ కార్తీక్ ఫస్ట్ వచ్చాడనా లేక మేడం మిమ్మల్ని వదిలేసిందనా? ఇలాంటి వెంట్రుకలు లేని బోర్డు జోకులు వేయద్దు. యాదవ్ వాటం వేసుకుని. ఏంటి సార్ ఇది? అమ్మాయిలు ఫస్ట్ వస్తే కంగ్రాట్స్ చెప్తారు. ఫస్ట్ టైం అబ్బాయి ఫస్ట్ వచ్చాడు, కంగ్రాట్స్ చెప్పరా? కూర్చోబే. కంగ్రాట్స్ కార్తీక్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ కార్తిక్. థ్యాంక్స్ మేఘ్నా. అయినా నీకు సెకండ్ ర్యాంక్ రావడం ఏంటే?
వెళ్ళి గట్టిగా ఐ లవ్ యూ అని చెప్పి అరవనని నా పరువు తీసి నాకు వచ్చే సంబంధాలు చెడదొప్పునని మాట ఎత్తావు లారికని తలకెట్టేయమంటావా ముద్రలు ఇంకిపోవటం కదా డ్రైనేజీలు పొంగిపోతున్నాయి ఇక్కడ బ్రో తగలట్టక బ్రో. నిన్ను చూసాకే రేగింది అలజడి నీ కోసం కడతా నా గుండెల్లో గుడి జోడిచ్చు కొడతా ఎంబడబడి ఇవన్నీ లేకుండా డైరెక్ట్ గా ఐ లవ్ యూ చెప్తే హర్ట్ అవనా? ఓరిడి అమ్మ నీకు కూడా ఇంత ప్రాసెస్ ఉంటుందా? నీకు దండం పెడతా బ్రో, పో అటు. సారీ కార్తిక్ ఎక్కడికి వెళ్తున్నావు? హీరో సారీ చెప్పడం ఏంటి? కళ్ళు కనపట్లేదా? చీకట్లో కనపడలేదు. రేయ్, ఇంకా ఇక్కడ ఇంటర్వెల్ కూడా అవలేదురా. ఎవడైనా బయటికి వెళ్తే ఇంటర్వెల్లో వెళ్తాడు, లేదా సినిమా అయిపోయిన తర్వాత వెళ్తాడు. నువ్వేంట్రా అటు ఇటు గంట టైంలో వెళ్తున్నావు? అంటే చీకట్లో కనపడలేదు భయ్య. చూసుకోక్కర్లే. ఏంటి కార్తిక్ సైలెంట్ గా ఉన్నావు? నీదే మిస్టేక్ కనపడుతోంది కదా, సారీ చెప్పు. సే సారీ టు పూరి. బాబు చెప్పడు సారీ. ఎందుకు సారీ చెప్పాలి? ఏయ్, ఈ అమ్మాయి నీ వైఫా, గర్ల్ ఫ్రెండా, అట్లీస్ట్ ఫ్రెండా? వాడెవడో చీకట్లో కాలు పెట్టాడు, బాబు వచ్చి అమ్మాయి మీద పడ్డాడు. నువ్వు ఇల్లీగల్ ఎఫైర్ నడుపుతున్నావు, వీళ్ళందరూ నీకు సపోర్ట్ చేస్తున్నారు. సిగ్గులేదా? వెళ్ళి కూర్చోడే, ఆట తీస్తా. సార్ తాట అంటే ఏంటి సార్? తాటంటే తాటే. అదే సార్, ఆ తాట ఏంటి? వెళ్ళి మీ అమ్మమ్మ నాకు చెప్తుంది. లే, వా, కూర్చో. థ్యాంక్ యూ సార్, సేవియర్లో వచ్చి సేవ్ చేశారు. జస్ట్ ఇది ఫస్ట్ సీనే, మళ్ళీ కలుద్దాం. ఏంటి డాడీ ఇలా జరిగింది? మేఘనా పద. అందరూ జంటలుగా వచ్చారు, నేను ఒక్కడిని సింగిల్గా వచ్చాను. ఏంటి అలా చూస్తున్నావు? పక్కనే చెప్తాడు. ఈ రోజుతో నా ప్రాబ్లం క్లియర్. సారీ ఏంటి? డ్రెస్ మొత్తం పాడు చేసాం. సారీ. కస్టమర్స్ ఎలా బిహేవ్ చేయాలి తెలీదా? అసలు ఏంటి సర్వింగ్ ఏంటి అసలు? ఇలా నేనా సర్వ్ చేసేది? సారీ. సారీ ఏంటి? సారీ చెప్తే అయిపోతుందా? ఇంత కాస్ట్లీ డ్రెస్ తెలుసా? ఇంత ఖరాబ్ చేసావు చూడు. హలో, అన్నట్టు మీరేదో ప్లాన్ చేస్తున్నట్టు నేను చెడగొట్టాను కదా. కొంప తీసి ఈ ప్లాన్ మీది కాదు కదా? చిచి అలా ఏం లేదు సార్. నీ ఫేస్ రీడింగ్ చూస్తే నాకు అలా అనిపించింది. ఒరే కుట్ల కూపం హంవాడ, ప్లాన్స్ అన్ని తెలిసినట్టు కరెక్ట్ టైంకి వచ్చి చెడగొట్టిందే కాక ఐ హేట్ సారీస్ అంట. ఆ కార్తిక్ గాడే అనుకుంటే వాడిని మించిన తిక్కలోడ్లా ఉన్నాడు వీడు. ఎగ్జాక్ట్లీ, నేను తిక్కలోనే. ఐ హేట్ సారీస్.